కాళేశ్వరం రిపోర్ట్ విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఎత్తు వేశారో ఆ ఎత్తుకు పై ఎత్తు వేసినట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును, ఆల్రెడీ కాళేశ్వరం రిపోర్టు ఒక తప్పులు తడక, ఇది ఒక రాజకీయ కక్షతోనే తనను వేధించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక రిపోర్ట్ అంటూ కూడా ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పిటిషన్ అయితే వేసినటువంటి సందర్భం. ఆల్రెడీ మంగళవారం అయితే ఈ పిటిషన్కి సంబంధించి విచారణ కూడా రాబోతోంది. ఇదిలా ఉంటే కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అస్త్రాన్ని ప్రయోగించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దందాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా నిజంగా ఒక డాక్యుమెంట్ రూపంలో కేవలం కొన్ని ముఖ్యాంశాలని ఓ డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచేలాగా ఇప్పుడు రేవంత్ సర్కార్ ఒక ప్లాన్ అయితే వేస్తోంది. దీనికోసమే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టు మెట్లెక్కి నిజంగా ఒక న్యాయ పోరాటానికి దిగి ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా ఏదైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి చెక్ పెట్టేలాగా దీనికి ముందడుగు వేశారంటే కనుక అదే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఒకసారి చూద్దాం. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టేందుకు యనుమల రేవంత్ రెడ్డి సరైన నిర్ణయమే తీసుకుంటున్నట్లున్నారు. రాజకీయ నాయకుడు కదా, ప్రజల దృష్టిలో ప్రతిపక్షాలను దోషిగా నిలబెట్టేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు విషయం ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కేసీఆర్ పాల్పడినటువంటి అవినీతిపై జనాల్లో చైతన్యం తీసుకురావాలని అనుకుంటున్నట్లుగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పార్టీని చావు దెబ్బ కొట్టడమే ఏకైక టార్గెట్గా రేవంత్ వ్యూహాలు పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. తొందరలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే కాళేశ్వరం రిపోర్టును టేబుల్ చేయడానికి రేవంత్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం అవినీతి అవకతవకలపై విచారణ జరిపే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అందరికీ తెలిసిందే. ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఏదైతే ఇచ్చిందో 670 పేజీల రిపోర్టును క్యాబినెట్లో ప్రవేశపెట్టి చర్చించేందుకు వీలుగా కూడా 30 పేజీలు కుదించిందట ప్రభుత్వం. ఆ రిపోర్ట్లో కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగానికి పనికి రాకుండా పోవడంలో కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ అని అంటూ కూడా స్పష్టంగా ఉంది. కేసీఆర్ తర్వాత తదుపరి కీలక పాత్ర ఎవరిదయ్యా అంటే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి మేనల్లుడు తన్నీరు హరీష్ రావుదే అన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ల తర్వాత అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ఎస్కే జోషి, ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పర్యవేక్షించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్తో పాటు ఉన్నతాధికారులు చాలామంది ఉన్నారట. ఈవిడి విషయం ఏమిటంటే పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ను రేవంత్ ప్రభుత్వం తెలుగులోకి అనువదించడం. ఇంగ్లీష్లో ఉన్నటువంటి రిపోర్ట్ అందరికీ అర్థం అవ్వాలని లేదు కదా, అందుకనే ఆ రిపోర్ట్ను తెలుగులో కూడా అనువదిస్తోందట రేవంత్ సర్కార్. అసెంబ్లీలో రిపోర్టుపై చర్చ ప్రారంభం కాగానే దాని తెలుగు అనువాదం కాపీలను రాష్ట్రమంతా పబ్లిక్ డాక్యుమెంట్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందట. తెలుగు అనువాదం ఆధారంగా కేసీఆర్ అవినీతి అవకతవకలపై మారుమూల గ్రామాల్లో కూడా చర్చ జరిగేటట్లుగా పార్టీ శ్రేణులను రంగంలోకి సైతం దించుతున్నాయట. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా కేసీఆర్ అనుకో అవినీతి అవకతవకలపై చర్చలు జరిగేటట్లుగా అవసరమైనటువంటి చర్యలను రేవంత్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రమంతా కేసీఆర్ అవినీతిపై చర్చ జరిగేందుకు రేవంత్ పెద్ద వ్యూహమే పన్నినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రిపోర్టులోని అంశాలను మంత్రులు మాట్లాడినప్పుడు లేదా లీకుల రూపంలో మీడియా, సోషల్ మీడియా ద్వారానే జనాలు తెలుసుకున్నారు. అలాంటిది కాళేశ్వరం అవినీతి అవకతవకల్లో కేసీఆర్ పాత్రను హైలైట్ చేస్తూ ప్రభుత్వమే పబ్లిక్ డాక్యుమెంట్ రూపంలో జనాలందరికీ చేర్చాలనేటువంటి నిర్ణయం సంచలనంగా మారడం ఖాయం. కమిషన్ రిపోర్ట్ తెలుగు అనువాదాన్ని జనాలందరికీ పంచితే ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకుంటారు. కమిషన్ రిపోర్ట్ కాబట్టి అందులోని విషయాలను జనాలు అనుమానించేందుకు కూడా అవకాశాలు చాలా తక్కువ ఉంటాయనేది రేవంత్ ప్రభుత్వ భావనగా తెలుస్తోంది. ఈ రకంగా కేసీఆర్ అవినీతిని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి రేవంత్ పెద్ద ప్లాన్లోనే ఉన్నాడట. 670 పేజీల రిపోర్ట్ మొత్తాన్ని తెలుగులోకి అనువదించలేకపోవచ్చు, కానీ కొన్ని ముఖ్యమైన అంశాలను అంటే కేసీఆర్, హరీష్, ఈటెల పాత్రలపైన, కమిషన్ వ్యాఖ్యలను, అవినీతి జరిగిన విధానాన్ని, స్థలాల మార్పు, సవరించిన అంచనాలు లాంటి అనేక నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టాలు, ఖజానాపై పడినటువంటి మోయలేని భారం, ఇలా తదితర వివరాలను తెలుగులోకి అనువదించి పబ్లిక్ డాక్యుమెంట్గా జనాలందరికీ పంపిణీ చేయాలని డిసైడ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుబాటులో అలాగే ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లో కూడా చదువుకునే వీలు కల్పిస్తుందో లేదో అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా చెప్పవచ్చు. ఇక
కాళేశ్వరం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం అసెంబ్లీలో ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కాబట్టి బాధ్యులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అయినా సరే కేసీఆర్, హరీష్, ఈటెల కోర్టు ద్వారానే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు మొదలవుతాయి. కాళేశ్వరం రిపోర్టును ఎప్పుడు టేబుల్ చేస్తారన్నటువంటి విషయం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అయినా సరే కేసీఆర్ సభకు హాజరవుతారో లేదో వేచి చూడాల్సిన అంశంగా కొన్ని $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.